ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని యానంగుట్ట సుందరయ్య కాలనీలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగేస్తారని నిరసిస్తూ ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, ఆర్మూర్ పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్ఐలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచమని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత సామాన్య ప్రజలపై నడ్డి విరిచే విధంగా పెట్రోల్ డీజిల్ ₹3 చొప్పున పెంచడం అనేది శోచనీయమని అన్నారు. నరేంద్ర మోడీ హైదరాబాద్ మీటింగ్కి వచ్చి దేశంలో ప్రజలందరూ బంగారం కొనొద్దని, డీజిల్ పెట్రోల్ వాహనాలు ఎక్కువ వాడొద్దని, ఎలక్ట్రిసిటీ వాహనాలు వాడాలని చెప్పడం సిగ్గుచెట్టని అన్నారు. దేశ ప్రధాని పెట్టుబడిదారులకేమో రాయితీలిస్తూ సామాన్య ప్రజలపై భారాలు వేస్తూ మీరు పొదుపు చేయండి అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు శుభకార్యాలకు బంగారం కొనొద్దని చెప్పడం అంటే ఫంక్షన్లు చేసుకోవద్దని అర్థం. అంతర్జాతీయంగా యుద్ధాల ప్రభావం వల్ల క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పడం అంటేనే అదానీ అంబానీలకు దేశ సంపద దోచిపెట్టడమేనని అన్నారు. అమెరికా ట్రంప్ ఆడిస్తున్న నాటకం తప్ప యుద్ధాన్ని ఆపడానికి ఏమీ ప్రయత్నించడం లేదని, మన దేశ ప్రజలపై భారం పడకుండా చూడడానికి ఏమాత్రం కృషి చేయడం లేదని అన్నారు. దేశ ప్రజలపై భారాలు వేయడానికి 3వ అధికారులు తీసుకొచ్చారని అన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ వెంటగ్యాస్ ధరలను తగ్గించి సామాన్య ప్రజలపై భారాలు పడకుండా చూడాలని, ఇప్పటికే ఉపాధి లేక చాలా అవస్థలు పడుతున్న ప్రజలు ఆర్థికంగా కురింగిపోతున్నారని, పేద ప్రజలను ఆదుకోవడానికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను తగ్గించకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆట కనుకయ్య, రఫీక్ ఖాన్, సాజిద్ ఖాన్, సాయిలు, యాక్టివిటీస్ లలితాబాయ్, విఠల్, మసరత్ బేగం, సునీత రాజేందర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యానంగుట్ట సుందరయ్య కాలనీలోనే ప్రజలందరూ కలిసి ఏదైతే కేంద్ర ప్రభుత్వము పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని మరి ఈ యానంగుట్ట సుందరయ్య కాలనీలో నిరసన కార్యక్రమం జరిగేసినాము. మరి మీరు ఏదైతే మొన్న హైదరాబాద్ వచ్చి అయ్యా మీరు అది బంగారం కొనద్దు, మరి పొదుపు చేయండి అని చెప్తున్నారు. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వానికి. అయ్యా మీరు కాన్వాయి వెళితే దాదాపుగా మీ ముంగట ఒక 1000 కాన్వాయిలు వస్తాయి. ఆ 1000 కాన్వాయిలకు పడే అదనపు భారము ఇలా ప్రజల మీద మోపుతున్నారు. మీరు ఫస్ట్ భద్రతను తగ్గించుకోండి. భద్రతను తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలు అన్నీ తగ్గిపోతాయి. బంగారం కొనొద్దు అంటున్నారు. మరి ఇలా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటే మరి ఏం పెట్టి చేయమంటున్నావు? మరి దాన్ని కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం మీరు చేయట్లేదు. ఇలా ఏదైతే ఇరాన్ ఉంది, ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం చేసేదని మరి ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు ఒక కేంద్ర ప్రభుత్వం నుండి మరి దాన్ని ఆపాల్సింది పోయి మరి వాళ్ళకే వక్తాసు పలకడము మరి చాలా విడ్డూరంగా ఉంది. మరి ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసర సరుకులు ఇవ్వాల అన్నిటి మీద భారాలు పడి లాస్ట్కు పిల్లలు తాగే పాలు కాడికెళ్ళి, చాక్లెట్ కాడికెళ్ళి పడితే లాస్ట్కు అన్ని వస్తువుల మీద ధరలకు పెరగడం వలన మరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇలా అన్నమో రామచంద్ర అంటూ ఎండలు కొడుతున్నాయి, కానీ కాకపోతే చేసుకోవడానికి పని కూడా దొరకడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని తక్షణమే ఈ పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను, నిత్యావసర ధరలను తగ్గించాలని, లేకపోతే రానున్న కాలంలో ప్రజలందరూ నిన్ను ఇంటికి సాగనంపుతారని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను మేము పెంచమని చెప్పేసి ప్రగల్భాలు పలికి 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి మొన్న హైదరాబాద్కి వచ్చేసి మీరు బంగారం కొనద్దు, అట్లాగే పెట్రోల్, డీజిల్ వాహనాలు వాడద్దు, ఎలక్ట్రికల్ వాహనాలు వాడాలని చెప్పేసి ప్రగల్భాలు పలికి చిలుక పలుకు పలికినటువంటి నరేంద్ర మోడీ మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసి ఇవాళ ప్రజల మీద భారాలు వేయటం జరుగుతూ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచటం వల్ల ఇవాళ అన్ని రకాల వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. చివరికి పేదలు ఉపయోగించుకునేటటువంటి పాల రేటు పెరిగింది, టిఫిన్ రేటు పెరిగింది, ఉప్పు రేటు, పప్పు రేటు, నిత్యావసర వస్తు ధరలన్నీ కూడా ఈరోజు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ సిలిండరు ₹400 ఉన్నటువంటి సిలిండర్ ఈరోజు ₹1000 పెంచడం జరిగింది. మరి అదే ధనవంతులు బలిసినటువంటి వాళ్ళకేమో ఈరోజు కోట్లాది రూపాయలు రాయితీలు ఇస్తూ ఉంది ప్రభుత్వం. కరోనా సమయంలో ఇవాళ అదానీ అంబానీ ఆస్తులు పెంచడానికి విచ్చలవిడిగా ఈరోజు ప్రజల మీద భారాలు వేసి వాళ్ళకు రాయితీలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వెంటనే పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. ఏదైతే అమెరికా ట్రంప్ ఏదైతే చేస్తా ఉన్నాడో ఈ యుద్ధాన్ని ఆపడానికి నీ వంతుగా నీ కృషి, నీ ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే ఈ దేశంలో
అక్కడ ఉన్నటువంటి ట్రంప్ ఏ మాటలైతే చెప్తా ఉన్నాడో వాళ్ళకు వత్తస్ పలికి ఈరోజు మన దేశ ప్రజల మీద భారాలు వేయటం అనేటటువంటి సరైనది కాదు. ఇవాళ అంతర్జాతీయంగా ప్రజలందరూ కూడా పనులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారికి ఉపాధి లేక అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. దాని గురించి ఈరోజు ఆలోచన చేయట్లేదు, కానీ సామాన్యమైనటువంటి ప్రజల మీద భారాలు వేయిస్తూ ఉన్నాడు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవాలి. ఇవాళ ప్రజలు నిన్ను 3వసారి అధికారంలోకి తీసుకొచ్చారు, మంచి పరిపాలన అందిస్తావు అనేటటువంటి ఆలోచనతోటి ఇవాళ ప్రజలందరూ కూడా మరి నిన్ను తీసుకురావడం జరిగింది. కానీ నువ్వు ఇదే రకంగా భారాలు మోపితే కనుక రేపు రాబోయేటటువంటి రోజుల్లో నిన్ను ఇంటికి సాగనంపడం పక్కాగా ఖాయం అనేటటువంటిది సిపిఎం పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం.